రాహుకేతు పూజ ఫలితం ఎంతో సత్యవంతంగా ఉంటుందండి. కాబట్టి అక్కడ ఆలయ నిబంధనల ప్రకారము మనం చక్కగా స్నానం చేసి పరిశుభ్రమైన సాంప్రదాయ వస్త్రములు ధరించి దేవాలయ సన్నిధిలో అక్కడ ఆ దేవాలయ పరిపాలకులంతా కూడా, అక్కడ సేవ చేసే వాళ్ళంతా కూడా మీరు అక్కడికి వెళ్ళంగానే ఆ రాహుకేతు పూజకు కావలసినటువంటి దేవాలయ నిబంధనల ప్రకారం ఉన్న ఫీజులు కట్టించుకుంటారు. అలాగే ఆ ద్రవ్యములన్నీ మీకు ఇస్తారు. మీకు అక్కడ ప్రత్యేకంగా ఆ స్వామివారి సన్నిధిలో ఉన్న మండపాల్లో ఈ పూజా నిమిత్తమై అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేస్తారు. కూర్చొని మీరు ఈ పూజలు చేసుకొని తరించవచ్చు. తర్వాత ఈ పూజా కార్యక్రమములన్నీ అయిన తరువాత చక్కగా కాళహస్తీశ్వరుణ్ణి, అమ్మవారిని దర్శించుకొని రావాలి. అయితే మనకు అనూచానంగా వస్తున్న ఆచారము, సాంప్రదాయము, దివ్యజ్ఞాన సంపన్నులైన పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, రాహుకేతు పూజ చేసుకున్న తర్వాత ఈ ఆలయం నుంచి సరాసరి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారని మనకు మొదటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయము, ఆచారం అండి. అది పాటించాలి. ఒకవేళ ఎవరైనా సుదూర ప్రాంతముల నుండి వచ్చిన వారు వెళ్ళలేకపోతే దేవాలయ సన్నిధిలో, దేవాలయ ప్రాంగణంలో అనేక వసతి గృహాలని వాటిల్లో ఉండి మర్రోజు స్నానం చేసి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళవచ్చు అనేది ఇక్కడ మనకున్నటువంటి విషయము, స్థల పురాణం అండి. కాబట్టి రాహుకేతు గ్రహ పూజల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి దాదాపుగా పంట పొలములలో పనిచేసుకుంటే సామాన్య మానవుడి నుంచి అత్యున్నత పదవుల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు కూడా ప్రతిరోజు వచ్చి చేయించుకుంటారండి. అలా చేయించుకుంటే జన్మ ధన్యము, సమస్త దోష పరిహారం అని చెప్పి భావిస్తారు. మరి ఆ కాళహస్తీశ్వర స్వామి వారి అనుగ్రహము అందరి మీద ఉండి ఆనందమయ శాంతిమయ జీవనాన్ని గడపాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.